అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్‌కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశంతో ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలి ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ అనుగ్రహిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మా తల్లిగారి పుట్టినరోజు. సో మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. కుదిరితే మా తల్లిగారికి ఫోన్ చేసి విష్ చేయాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. మీరు చేస్తున్న ప్రార్థన వల్ల ఇప్పటిదాకా పరిచర్లో అడుగులు ముందుకేసుకుంటూ వెళ్ళడానికి దేవుడు కృప చూపించారు. ప్రాముఖ్యంగా మా తల్లిగారికి దేవుడు ఆరోగ్యం ఇచ్చి బలం ఇచ్చి దేవుని పరిచర్లు ఇంకా బహుబలంగా వాడుకునేలాగిన మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. నేను మా తల్లి ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటాం. ఎంత చక్కటి కుటుంబాన్ని ప్రభు మాకు ఇచ్చినందుకు మేము ప్రభుకి ఏమి ఇచ్చినా ఆయన రుణం మేము తీర్చుకోలేము. ఈ పరిచయము, ఈ కుటుంబము జీవితకాలం అంతా ప్రభు రాకడ వచ్చే వరకు నమ్మకంగా మనందరం కలిసి ప్రభు కోసం నిలబడాలని మేము కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రేయర్స్. ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది ఓటముల మధ్యన ప్రయాణిస్తున్నారు కదా. మన భవిష్యత్తుని చాలా అందంగా ఊహించుకున్నాం, కానీ వాస్తవానికి ఈరోజు మనం అనుకున్నట్లేది మన బ్రతుకులు జరగట్లేదు. మంచి ఉద్యోగాన్ని సంపాదించాలనుకున్నాం, కానీ ఈరోజు మనకి నచ్చలేని ఉద్యోగాన్ని చేయాల్సిన పరిస్థితి వచ్చింది. చక్కటి గృహాన్ని కట్టుకుందాం అనుకున్నాం, కానీ ఈరోజు ఉంటున్న అద్దెంట్లోనే వాటికి అద్దెలు కట్టలేక చాలా నరకేతను అనుభవిస్తున్నాం. జీవితంలో ఏదో సాధిద్దాం అనుకున్నాం, కానీ ఈరోజు తలదించుకుని బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది. అనేక మంది మనల్ని చూసి మన ఓటములను ఎత్తుపొడుస్తుంటే హృదయం చాలా గాయమైపోతుంది కదా. ఏదో పైపెచ్చుకుని అవుతున్నాం, కానీ హృదయంలో చాలా వేదన. ఎవరు లేనప్పుడు ఒంటరిగా గదిలోకి పోయి ఎందుకు వచ్చింది ఈ జీవితాన్ని ఏడుస్తున్నాం. ఓటమి మనకెన్నో పాఠాలు నేర్పిస్తూ వచ్చింది. ప్రియ సంగమా, కొంతమంది ఏమంటున్నా తెలుసా? అన్నా, చుట్టాలింటికి వెళ్ళడం మానేసాం, ఫంక్షన్లకు వెళ్ళడం మానేసాం, నలుగురు మధ్యన తిరగడం మానేసాం. ఎందుకో తెలుసా? మా ముందర బాగానే మాట్లాడుతున్నారు, కానీ మేము వెళ్ళిన తర్వాత ఆ ఎగతాళిపు నవ్వు మాకు వినపడుతోంది. మా వెనకాల వారు ఏమంటున్నారు తెలుసా? ఉద్యోగం లేదు, ఏదో సాధిద్దాం అనుకున్నాడు, ఏమీ సాధించలేకపోయాడు, శాతగాన వారిగా మిగిలిపోయారు, పెళ్ళిళ్ళు ఇంకా జరగలేదు, వారి కుటుంబం అంతా అప్పుల మధ్యనే ఉంది, ఏం ప్రార్థన చేస్తున్నారు, మందిరానికి వెళ్తున్నారు, కానీ వాళ్ళ జీవితం అంతా ఓటమిలే అని పలు రకాల మాటలు మాట్లాడుతూ ఉంటే తలెత్తుకోలేని పరిస్థితి మధ్య మేము ఉన్నాం. ప్రభుని అడుగుతూ ఉన్నాం, అయ్యా తలెత్తుకునే పాత్రగా చేస్తున్నావు కదా, ఈరోజు ఇన్ని అవమానాలు మాకు ఎందుకు ఇస్తున్నావు? అయ్యా ఉన్నతమైన సింహాసనం ఎక్కిస్తున్నావు కదా, కనీసం ప్రభా రాజగుమ్మంలో కూడా ప్రవేశించడానికి మాకు అర్హత లేకుండా పోయింది. ప్రభా మమ్మల్ని తలగా నియమిస్తానన్నావు కదా, ఈరోజు అందరి మధ్యన తలదించుకుని బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకరోజు తింటే మరొక రోజు తింటామో లేదో తెలియని పరిస్థితి. ఈరోజు కట్టుకోవడానికి బట్టలు కానీ, ఉండడానికి ఇల్లు కానీ, సరైన ఆరోగ్య పరిస్థితులు కూడా మాకు లేవయ్యా అని గుండెలు బాదుకుని ఏడుస్తున్న మీతో ఈరోజు నా ప్రభు మాట్లాడాలని ఆశపడుతున్నారు. ఓడిన చోట ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీకు అనుగ్రహిస్తారు. పెదాలతో చెప్పట్లేదు సుమి, జీవిత అనుభవంతో చెప్తున్నాను. ఎక్కడైతే అవమానించబడ్డామో అక్కడే ఘనమైన సాక్షి అని ప్రభు మనకిస్తాడు. అన్ని రోజులు ఒకలా ఉండవు. అన్ని కాలాలు మారుతున్నట్లే కష్టకాలము, ఓటములు కూడా ఖచ్చితంగా మారతాయి. ధైర్యంగా ఉండండి. విశ్వాసాన్ని ఎన్నడూ కోల్పోకండి. యుద్ధం చేస్తున్న ఒక సైనికుడికి ఆయుధాలు ఎంత అవసరమో, శ్రమల మధ్యన, ఓటముల మధ్యన ప్రయాణిస్తున్న ఒక క్రైస్తవుడికి ప్రార్థన, విశ్వాసం అంత అవసరం. ప్రభుతో సంబంధం కలిగి ఉండండి. మనుషులు విడిచిపెట్టి వెళ్ళిపోయినా మీరు మాత్రం దేవుడిని విడిచిపెట్టకండి. మనుషులు మనల్ని నిందిస్తున్నా మీరు మాత్రం దేవుడిని నిందించకుండా ప్రతి అవమానాన్ని కూడా వాటిని నా ప్రభు ఆశీర్వాదకరంగా మారుస్తాడని ప్రభు వైపే చూడండి చాలు. ఈరోజే మీ చరిత్ర నా ప్రభు మార్చబోతున్నాడు. దైవజనమా, దేవుని వాక్యంలో ఒక అద్భుతమైన సందర్భం ఉంది. నా బ్రతుకుని ఎంతగానో ప్రభావితం చేసిన సందర్భం అది. ఆదికాండము 50:18 మాట చదవగలిగితే, మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలిపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, ఏసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించరు గాని నేటి దినమున జరిగినట్లుగా, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. ఏసేబు ఎంత ఉన్నతమైన స్థితికి చేరాడో ఈ మాటల్లో మనకు అర్థమవుతోంది. ఏసేబు హృదయం చాలా ఉన్నతమైంది. ఏసేబును దూషించిన అన్నలు ఇంతకీ ఏసేబుని ఎందుకు దూషించారు? ఏసేబు గంజాయి గాలుస్తున్నాడనా? ఏసేబు దొంగతనం చేస్తున్నాడనా? ఏసేబు అవిధేయుడిగా ఉంటూ లోకమంతా తిరుగుతున్నాడనా? కాదు. ఏసేబు నీతిగా బ్రతికాడని, యథార్థంగా జీవించిన వాడని, తండ్రి ప్రేమను సంపాదించుకున్నాడు. దానికంటే ముఖ్యంగా దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నవాడు, చక్కటి దర్శనం వరం కలిగినవాడు, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడగలిగిన మంచి మనస్సు కలిగినవాడు. ఏసేబు తనకు వస్తున్న కలలు, ఏసేబుకు దేవుడిచ్చిన తలాంతులను కుటుంబాలతో పంచుకుంటే అసూయ పరులుగా మార్చబడ్డారు.
అన్నలు వెనకాల నిలబడి, మా ఇంట్లో ఎంత ఆశీర్వదించబడిన తమ్ముడున్నాడో తెలుసా? ప్రభువే తనతో మాట్లాడతాడు. మంచి దర్శన వరం కలిగిన వాడని యేసేపు భుజం తట్టాల్సిన వారు యేసేపు ఓటమును కోరుకున్నారు. యేసేపు ఓడిపోతే బాగుండు, యేసేపు మన ఇంట్లో లేకపోతే బాగుండని కోరుకున్నారు. చంపాలని ప్రయత్నం చేశారు. ఈ మాటలు ఆలోచిస్తూ ఉంటే నా హృదయంలో వేదనంటే చెప్పనా? ఇప్పుడు ప్రస్తుత దినాలు అలాగే ఉన్నాయి. మనం నాశనమైపోవాలని, మనం ఓడిపోవాలని, మనం తలదించుకొని బ్రతకాలని, మన జీవితం అంతా కన్నీటి పర్యాల మధ్యన మునిగిపోవాలని, కొంతమంది కావాలని మన ఓటముల కోసం ఎదురు చూస్తున్న వారు మన చుట్టూ చాలామంది ఉన్నారు. మన బంధువులే రాబంధులుగా మార్చబడ్డారు. గతంలో మనం పడిపోతే మనల్ని ఆదరించే బంధువులు ఉండేవారు. ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా? మనం పడిపోతే చూసి నవ్వే వాళ్ళు ఉన్నారు. మనం ఏడుస్తూ ఉంటే దాన్ని చక్కగా అనేక మందికి పంచేవారు ఉన్నారు. మన శోధనని ఎవరితోనైనా పంచుకున్నాం అనుకోండి, మొత్తం ఇంక పాంప్లెట్లు పంచిపోయినట్లు ఊరంతా మన కోసం చెడుగా చెప్తారు. పోనీ ఉన్నది ఉన్నట్లుగా చెప్తారంటే దానికి 4 జోడించి కొంచెం ఎక్స్ట్రా చెప్తారు. హృదయాన్ని గాయపరుస్తారు, కావాలని హేళన చేస్తారు, నలుగురు మధ్యన అవమానపరుస్తారు. అలాంటి పరిస్థితి మధ్య ఈరోజు చాలా కుటుంబాలు ప్రయాణిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ సంగమా, మీరు ఎంత అదృష్టవంతులు తెలుసా? అన్న అదృష్టవంతులని ఎందుకు అంటున్నారన్న అంటే, ఆ ఓటములని రేపు ఘనమైన సాక్ష్యాలుగా నా ప్రభు మార్చబోతున్నాడు. అన్నివ్వండి, తిట్టనివ్వండి, మన వెనకాల మాట్లాడుకునివ్వండి, మనల్ని హేళన చేయనివ్వండి, మన ఓటమిని కోరుకొనివ్వండి. వారు ఏమనుకున్నా మన బ్రతుకులు ఏమీ చేయలేరు. ఎందుకో తెలుసా? అన్నీ నా ప్రభు ఆధీనంలో ఉన్నాయి. నా ప్రభు తలుచుకుంటే చాలు, ఈరోజే నేను ఉన్నతమైన సింహాసనంపైకి ఎక్కించగలిగిన ఒకే ఒక్క సమర్థుడైనా. కానీ ప్రియ సంగమా, అన్నాటికి కొంచెం సమయం పడుతుంది. యేసేపు ఎన్నో అనుభవాల మధ్యన ప్రయాణించాడు. మంచి దర్శనం వరం కలిగిన వాడే, మంచి కుటుంబంలో చేర్చబడిన వాడే. కానీ ఎప్పుడైతే వారు అన్నల ద్వేషాన్ని చూపించడం ప్రారంభించారో, యేసేపుకి అసలైన కష్టాలన్నీ అప్పుడే ప్రారంభించబడ్డాయి. శ్రమ వెనకాల శ్రమ, నిందల వెనకాల నిందలు. కనీసం అతడు పనివాడిగా చేర్చబడ్డాడు. పోనీ అక్కడైనా బాగుందో, తన పరిస్థితి అంటే లేదే. క్యారెక్టర్ మీద దెబ్బ పడింది. తలెత్తుకోలేని పరిస్థితులకు వెళ్ళిపోయాడు. చెరసాల అనుభవాలకు వెళ్ళిపోయాడు. కానీ విచిత్రమైన సందర్భం ఏంటంటే, ఆ చెరసాలలో నుండి దేవుడు సింహాసనానికి మార్గం వేశాడు. అవమానానంతా కొట్టివేయడానికి దేవుడు యేసేపు ఘనమైన సాక్ష్యాన్ని సిద్ధం చేశాడు. అదే ధైర్యంతో చెప్తున్నాను, మీకోసం ఘనమైన శుభవార్తలు, ఘనమైన సాక్ష్యాలు నా ప్రభు దాచించారు. ఓపికతో ఎదురు చూడండి. మీకంటూ ఒక సమయాన్ని నా ప్రభు నిర్ణయించాడు. నేను 2014 ఆగస్టు 4వ తారీఖున దైవజనుడిగా అభిషేకించబడిన తర్వాత ప్రభు పరిచర్లకు వచ్చాక నేను సేవా పరిచర్య ఎట్లా ఉంటుంది అనుకున్నానంటే, 3 పువ్వులు 6 కాయల్లా ఉంటుంది అనుకున్నాను. ఎందుకంటే సంఘం అంతా నన్ను చాలా ప్రేమించేది. పైగా క్యాన్సర్ నుంచి వచ్చానేమో, నా మీద అనేక మందికి ప్రేమ, చాలామంది జాలి చూపిస్తూ ఉండేవారు. ఒక చిన్న కొడుకులాగా నన్ను పెంచడం ప్రారంభించారు. దేవుని వాక్యాన్ని ఎత్తుపట్టుకొని ప్రకటించడం ప్రారంభించిన తర్వాత దేవుడు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడమని నాతో బోధిస్తూ ఉండేవారు. ఆ మాటలు చాలామందికి నచ్చలేదు. నన్ను ప్రేమించేవారు కూడా ఆ మాటలు నచ్చలేదు. వాళ్ళేమనుకున్నారంటే ఎందుకు ఎట్లా చెప్తున్నాడని. కాకపోతే ఒక సంఘ కాపరిగా, దేవుని పక్షాన నిలబడిన దూతగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే బాధ్యత ప్రభు నాకు ఇచ్చాడు. సంఘాలని క్రమపరిచి వారిని సరైన మార్గంలో నడిపించే బాధ్యత నాకు ఇచ్చాడు గనక దేవుడు చెప్పమన్న మాటలు నేను చెప్తూ ఉండేవాడిని. కాకపోతే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే కొంతమందికి నచ్చదు కదా. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే వాళ్ళు నచ్చరు. అబద్ధాలు చెప్పేవాళ్ళు ప్రపంచానికి బాగా ఇష్టం. మోసం చేసేవారంటే ప్రపంచానికి బాగా ఇష్టం. ఏమీ ఖండించకుండా నిన్ను ప్రభు ప్రేమిస్తున్నాడు, నీకు మంచి దీవెనలు ఇస్తాడు అని చక్కగా వారు తలదువ్వే మాటలు చెప్తే మనుషులకి ఇష్టం. కానీ నువ్వు చేస్తుంది తప్పు, ఇలాంటి మార్గంలో ప్రభు నిన్ను వెళ్ళమంటున్నాడని చెప్తే ఎవరికి నచ్చుద్ది? యేసేపు కూడా ఉన్నదున్నట్లుగానే మాట్లాడేవాడు. అందుకే కదా తనకంత శోధన. నా బ్రతుకులు ఎన్నడూ ఊహించలేని పరిణామాలు అనుభవించాను. వయస్సుకు మించిన నిందలు వేశారు. అయ్యో, క్యాన్సర్ నుంచి బయటకు వచ్చాడు కదా, పోన్లే ప్రభు తను వాడుకుంటున్నాడు కదా అన్న మాట ఎవరి నోటంట రాలేదు. కానీ ఇంకా వీరాని నిందలన్నీ నా మీద వేయడం ప్రారంభించారు. హృదయం ఎంత కలవరం అయిపోయిందో. కృంగిపోయాను. ప్రభా, ఎందుకు పిలిచానని పరిచర్యకి? ఏంటయ్యా నా జీవితం ఎట్లా అయిపోయింది? నేను అనుకున్నట్లు నా సేవా పరిచర్య వెళ్ళట్లేదే, నేను అనుకున్నట్టు నా భవిష్యత్తు ఉండట్లేదు, ఏంటి ఎన్నడూ చూడని మార్గంలో నడిపిస్తానవని ప్రభుని ఎన్నోసార్లు ప్రశ్నలు అడిగాను. 7 సంవత్సరాల ప్రభు మందిరంలో పడి ఏడ్చాను. కానీ దేవుని కృప ఏంటంటే, ఆ ఓటములలో దేవుడు ఉన్నతమైన పాఠాలు నేర్పించారు. ఆ ఓటములని దేవుడు విజయాలుగా మార్చాడు. ఎక్కడైతే ఓడిపోయామో అదే చోట తలెత్తుకునే సాక్ష్యాలను ప్రభు మాకు అనుగ్రహించాడు. కొంతమంది మమ్మల్ని ఏమన్నా తెలుసా? మేము డబ్బులు ఇవ్వకపోతే జోషి పరిచర్య చేయలేనన్నారు. ఎన్నో మాటలు చెంపదెబ్బ కొట్టినట్లు మాట్లాడుతూ ఉండేవారు. అలాంటి పరిస్థితులు కూడా అనుభవిస్తూ వచ్చాం. మేము ఏదన్నా మీటింగ్స్ పెడతామన్నప్పుడు కొంతమంది డబ్బులు ఇచ్చినట్లే ఇచ్చి, ఇంత ఎందుకులే, వాళ్ళకి అంత ఇవ్వడం అవసరమా అని మరలా అందులో డబ్బులు కొన్ని వెనక్కి తీసుకొని ఎన్నో శోధనలు మమ్మల్ని పెట్టాలని ప్రయత్నం చేశారు.
మీటింగ్స్ పెడుతున్నప్పుడు రాజకీయం చేశారు. తర్వాత సభల్లో వాడబడుతుంటే రాజకీయాలు చేశారు. ఎన్ని చేసినా ఆ కీడునే దేవుడు మేలుకరంగా మార్చాడు. ఈరోజు అదే ధైర్యంతో అంటున్నాను, సొంత వారి చేత ఈరోజు శోధనలు అనుభవిస్తున్న వారు చాలామంది ఉన్నారు. మన సొంత రక్త సంబంధులే మనం ఓడిపోవాలని కోరుకుంటున్న వారు ఉన్నారు. మన కన్నీరు చూసి ఆనందపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నేనేమంటున్నాను తెలుసా? నువ్వు కార్చిన కన్నీటిని నా ప్రభు నాట్యంగా మారుస్తాడు. దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఈరోజు రోషం కలిగి గుండెల మీద చరుచుకున్న మాట చెప్పగలను. ఈరోజు మేము తలెత్తుకుని బ్రతుకుతున్నంటే కారణం అంతా ఒకటే, మా కన్నీటిని ప్రభు చూశాడు. మేము ఓడిపోయిన చోట ఎంత ఏడ్చో మా ప్రభు చూశాడు. మనల్ని అర్థం చేసుకున్నవారు ఉన్నా లేకపోయినా మనం కార్చే ప్రతి కన్నీటిని అర్థం చేసుకోగలిగిన ఒకే ఒక్క సమర్థుడు నువ్వు నేను ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు ప్రభులు వారు. అసలు చాలామంది మేము ఇట్లా పరిచర్య చేస్తామని కలలో కూడా ఊహించలేదు. మేమే అనుకోలేదు. ఊహకు అందని కార్యాలు నా ప్రభు జరిగిస్తూ వచ్చారు. ఈరోజు నేను అన్నం తింటానంటే దేవుని కృపేనండి. నేను బ్రతుకున్నానంటే దేవుని కృపేనండి. నేను చనిపోతే మా మందిరాలకి తాళం వేద్దాం అనుకున్నారు. అనేక మంది వేలెత్తి చూపి ఇంకా ప్రభు ఈ మందిరంలో కార్యాలు జరిగించారని క్రైస్తవులు ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే హాస్పిటల్ మరణ పడక మీద ఉండి కన్నీరు గారు చేర్చాను. అయ్యా, ఈ పరిస్థితులు మాకెందుకు వచ్చాయని. కానీ ఈరోజు ఆనంద బాష్పాలతో ఈ మాట చెప్పగలుగుతున్నాను. ఓడిన చోటే గెలుపునిచ్చాడు ఆయన. ఈరోజు అదే ధైర్యంతో మీకు మాట చెప్తున్నాను, కలవరపడకండి. గుండెలు బరువెక్కిపోయి అంత భారము ఓటమి హృదయంలో ఉండొచ్చు. వాటన్నిటినీ శుభవార్తలుగా దేవుడు మారుస్తాడు. ధైర్యంగా ఉండండి. ఈ మాట నాతో కలిసి చెప్తారా? గుండెల మీద చేతులు వేసుకొని, ఓడిన చోట నా ప్రభు నన్ను గెలిపించబోతున్నాడు. ఏడ్చిన చోట నా ప్రభు తలెత్తుకునే సాక్ష్యాలు అనుగ్రహించబోతున్నాడు. ఏ బంధువుల మధ్యనైతే, ఏ స్నేహితుల మధ్యనైతే తలదించుకున్నానో అదే చోట అనేక మందిని పోషించే చేతులుగా నా ప్రభు నన్ను మార్చబోతున్నాడని చెప్పండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్.